యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. ఈ లోకము పుట్టక ముందే ఉన్నాడు ఆయన. అబ్రహాము పుట్టక ముందే ఉన్నానన్నాడు ఆయన. ఆయన దగ్గర ఉన్న మహిమ నీకు నాకు ఇస్తున్నాడు. మనము కూడా మహిమలో ఉండాలని, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని. అందుకనే కదా దావీదు అంటాడు, నా తల్లి నన్ను గర్భములో దాచినప్పటి నుంచి నేను పాపములో పుట్టాను, పాపములోనే పెరిగాను, కనుక హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నన్ను చేయవా ప్రభు అంటున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధులుగా ఉండాలి, మనము యథార్థమైన వారుగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరిచే వారుగా ఉండాలి. నీవు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలి. మన ప్రార్థన ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. కనుక నీవేం చేయాలంటే ప్రార్థన చేయి, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకే ఆయన అన్నాడు ఇక్కడ 16:26 ఏమన్నాడంటే, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందును మీతో చెప్పుతాను. నేను తండ్రిని అడుగుతాను, తండ్రి ఈ బిడ్డలకి సహాయం చేయి. నిజమే దేవుని బిడ్డ, నమ్మకంగా ఉండి ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సమస్యలు, నీ అప్పులు, నీ కష్టాల కొరకు ప్రభువుని అడుగు. ఇబ్బంది పడుతున్నావా? నీ ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక, నీ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక, అద్భుతాలు దేవుడు కార్యము జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్.